కృప కలిగిన దేవుడు తన హెచ్చైన కృపలో మిమ్మును మీ కుటుంబములను మెండుగా దీవించి బలపరిచి ఆశీర్వదించునుగాక. మంచిది. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, గడిచిన వారం ఒక ప్రవక్త జీవితాన్ని మనము ధ్యానించాం. ఎవరైనా? వెరీ గుడ్. ప్రవక్త అయినటువంటి ఆమోసు జీవితాన్ని మనము ధ్యానించడానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేశారు. ఈ వారం ఇశ్రాయేలు రాజులను దైవికంగా క్రమపరిచిన, దైవికంగా నడిపించిన ఒక బలమైనటువంటి ప్రాఫిట్, ప్రవక్త, ఆయనే నాతాను జీవితాన్ని నేను క్లుప్తంగా నాకున్న సమయంలో నేను మీ ముందు కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు నాతాను జీవితంలో నుంచి నేను మీ ముందు పెట్టడానికి నేను పరిశుద్ధాత్మ దేవుని చేత నేను ప్రేరేపించబడుతూ ఉంటున్నాను. ఈ నాతాను ఇద్దరు రాజుల కాలంలో అతడు ప్రవక్తగా అద్భుతమైనటువంటి సేవ చేశాడు. ఎవరా ఇద్దరంటే, ఒకరు దావీదు, రెండవది సొలొమోను. వీరిద్దరి కాలంలో అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి ప్రవక్త నాతాను. ఈయన ఏ గోత్రానికి చెందినటువంటి వాడు? చాలా కన్ఫ్యూజ్ ఇది. ఇతడు ఏ గోత్రానికి చెందినటువంటి వాడంటే, ఈయన ఐగుప్తు గోత్రానికి చెందినటువంటి వాడు. చెప్పండి ప్రియులారా, ఏ గోత్రానికి చెందినటువంటి వాడు? నాతాను ఐగుప్తు గోత్రానికి చెందినటువంటి వాడు. ఇంతకీ నాతాను తండ్రి పేరేంటి? రండి మనము లేఖనములో చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 36వ వచనం. అత్తయి నాతానును కనెను, నాతాను జాబాదును కనెను. అంటే నాతాను యొక్క తండ్రి పేరేంటి? అత్తాయి. క్లియర్ కదా? నాతాను యొక్క తండ్రి పేరేంటి? అత్తాయి. అత్తాయి అనగా కనిపెట్టుట. అత్తాయి అనేటటువంటి మాటకు అర్థం ఏంటి? కనిపెట్టుట. మరి అత్తాయి తండ్రి పేరేంటి? అత్తాయి తండ్రి పేరు అదే మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం 35వ వచనం. శేషాను తన కుమార్తె అయినటువంటి, తన దాసుడైనటువంటి ఎర్హాకు ఇయ్యగా అది అతనికి అత్తాయిని కనెను. అత్తాయి తండ్రి పేరేంటి? ఎర్హా. శేషాను కాదు ప్రియులరా, ఎర్హా. అత్తాయి తండ్రి పేరేంటి? ఎర్హా. ఎర్హా అనేటటువంటి మాటకు అర్థం దేవుని తోడు. అత్తాయి అనేటటువంటి మాటకు అర్థం కనిపెట్టుట. ఎర్హా అనేటటువంటి మాటకు అర్థం దేవుని తోడు. ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూసాం కదా, మీరు చదివారు ప్రారంభంలో. ఏంటి? శేషాను. ఈ శేషాను దగ్గర ఈ ఎర్హా దాసుడిగా ఉండేవాడు. జాగ్రత్తగా నా మాటలు ఆలకించారు. ఈ శేషాను దగ్గర ఈ ఎర్హా దాసుడిగా ఉండేవాడు. ఈ శేషానికి కుమారులు లేరు, కూతుళ్ళు ఉన్నారు. రండి మనము చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం 34వ వచనం. శేషానునకు కుమార్తెలే కానీ కుమారులు లేకపోయారు. ఈ శేషానునకు ఎర్హాను ఒక దాసుడు. వాడెవరు? ఐగుప్తీయుడు. ఇప్పుడు క్లియర్ కదా? అత్త ఎవరు? ఐగుప్తీయుడు. ఎర్హా ఎవరు? ఐగుప్తీయుడు. నాతాను ఎవరు? ఐగుప్తీయుడు. ఈ శేషానికి చెప్పండి, ఎవరు లేరంట? కుమారులు లేరు. కుమారులు లేనటువంటి ఆ క్రమంలో ఎవరిని కుమారునిగా దత్తత తీసుకున్నాడంటే చెప్పండి, ఎర్హాని దత్తత తీసుకొని కుమారునిగా స్వీకరించాడు.
తన ఇంట్లో ఉన్నటువంటి దాసుని చెప్పండి కుమారునిగా చేసుకున్నాడు. ఇప్పుడు నాతానికి 2 కొడుకులు ఉన్నారు. ఎంతమంది? 2 కొడుకులు ఉన్నారు. రండి, అది కూడా మనం చూసి మనం ముందుకు వెళ్ళడానికి మనము ప్రయత్నం చేద్దాం. మొదటి దినవృత్తాంతములు, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. నాతాను కుమారుడైన అజర్య అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునై ఉండెను. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి ప్రియులారా. అధికారులకే అధికారిగా ఉన్నాడు. ఎవరు? నాతాను యొక్క కుమారుడు ఎవరైనా? జాబూదు. అధికారులకే అధికారిగా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? అజర్య అధికారుల మీద ఉన్నాడు. జాబూదు చెప్పండి రాజు సముఖములో మిత్రుడును మంత్రునై ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ప్రియులారా. వీరింత ఆధిక్యతలో ఉండటానికి సొలొమోను కాలములో, సొలొమోను రాజు యొక్క పరిపాలన కాలములో ఇంతగా వారు హెచ్చించబడటానికి, అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటానికి తండ్రి యొక్క దైవిక క్రమశిక్షణ. లేఖనములో ఒక మాట ఉంది, నీతిమంతుని యొక్క పిల్లలు తదనంతరం చెప్పండి ఏమవుతారు? ధన్యులవుతారు. నాతాను యొక్క నీతి, నాతాను యొక్క భక్తి ఆ బిడ్డలను చెప్పండి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచింది. నీ భక్తి, నీ నీతి నీ బిడ్డలను చెప్పండి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది. ప్రవక్త అయినటువంటి నాతాను బట్టి దేవుడు చెప్పండి ఆ బిడ్డలను అంత ఉన్నతంగా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అధికారులకే అధికారిగా చేశాడు. ఒక కుమారుని మంత్రిగా చేశాడు. అంతగా దీవించబడటానికి నాతాను యొక్క భక్తి జీవితం ప్రియులరా. ఒక ప్రవక్తగా తాను ఎంత భక్తిగా ఉండాలో, ఎంత నీతిగా ఉండాలో, ఎంత పరిశుద్ధంగా ఉండాలో అంత పరిశుద్ధంగా ఉంటూ ఆ బిడ్డలను దైవికంగా నడిపిస్తూ వచ్చాడు. కనుకనే సొలొమోను పరిపాలన కాలంలో ఆ బిడ్డలను చెప్పండి దేవుడు అంత ఉన్నతంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకు ఒక స్నేహం తెలుసు బైబిల్ గ్రంథంలో, దావీదు యోనాతాను. దావీదు యోనాతాను యొక్క స్నేహం ఎంత గొప్పదో అంతకంటే గొప్పది నాతాను దావీదు యొక్క స్నేహం. దావీదు యోనాతాను యొక్క స్నేహం గురించి ఎంత అద్భుతంగానైతే మనం మాట్లాడుకుంటామో, అలాగునే నాతాను దావీదు యొక్క స్నేహం గురించి కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు రాయబడ్డాయి. వారు స్నేహితులుగా ఉన్నారు. దావీదు చెప్పండి ఒక రాజు అయి ఉండి ప్రవక్తతో చెప్పండి స్నేహం చేశాడు. ప్రవక్తను ప్రేమించాడు. ప్రవక్త మాటకి లోబడ్డాడు. ప్రవక్త యొక్క మాటలకు విధేయుడయ్యాడు. వారి యొక్క స్నేహం చాలా గొప్పది ప్రియులరా. దావీదు సింహాసనానికి వచ్చిన తర్వాత నమ్మకమైనటువంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నారనంటే దావీదుకి యోనాతాను తర్వాత ఎవరు? నాతాను. ఈ నాతాను చెప్పండి దావీదు యుద్ధాలకు వెళ్ళే సమయంలో, దేవుని చిత్తాన్ని బయలుపరిచే సమయంలో, దేవుని మాటలు దావీదుకి అందించే విషయంలో ఒక మంచి సలహాదారుడిగా, ఒక ప్రవక్తగా దేవుడు ఏదైతే సందేశాన్ని సొలొమోనుకి దావీదుకి అందించమని దేవుడు తనని ప్రేరేపిస్తూ వచ్చాడో ఆ మాటలన్నింటినీ కూడా దావీదు ఆ నాతాను ఎవరికి చెప్తూ ఉండేవాడు? దావీదుకి, సొలొమోనుకి చెప్తూ ఉండేవాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిచే విషయంలో నాతాను ఒక ప్రవక్తగా దావీదు యొక్క కాలములో, సొలొమోను కాలములో చాలా బాధ్యతాయుతంగా దేవుని ఎడల ఆకాంక్ష కలిగినటువంటి ప్రవక్తగా ఆ యొక్క ఇశ్రాయేలీయుల రాజ్యం సుస్థిరం కావటానికి, ఆ రాజులు దైవికంగా నడిపించబడటానికి ఈ నాతాను ఒక బలమైనటువంటి ప్రవక్తగా జీవిస్తూ వచ్చాడు. ఈ నాతాను బైబిల్ గ్రంథంలో మనకి 4 సందర్భాల్లో కనిపిస్తాడు. ఆ తర్వాత ఈ నాతాను యొక్క ప్రస్తావన చాలా తక్కువగా, చాలా అరుదుగా మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో 4 ప్రస్తావనలు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. ఈ 4 ప్రస్తావనలు ఎక్కడ మనం చూస్తామనంటే, రండి మనం లేఖనంలో చూస్తే
దేవుని కొరకు చెప్పండి దావీదు ఏం కట్టాలనుకుంటాడు? ఆలయం కట్టాలనుకుంటాడు. ఆలయం కట్టాలనుకున్నటువంటి ఆ యొక్క కోరిక తన హృదయంలో ఉప్పొంగుతూ ఉంటుండగా ఆ కోరికను చెప్పండి ఎవరితో పంచుకుంటాడు? తన స్నేహితుడైనటువంటి ప్రవక్త అయినటువంటి నాతాన్తో పంచుకుంటాడు. అబ్బా ఎంత అభిలాష! నేనైతే చెప్పండి ఎక్కడున్నాను? దేవదారు మ్రాణుతో కట్టినటువంటి నగరనందున్నాను. దేవుని మందస్సం చెప్పండి ఎక్కడుంది? డేరాలో ఉంది. దావీదు యొక్క హృదయంలో చాలా వేదన కలుగుతుంది. దేవునికి ఏం కట్టించాలని? దేవాలయం కట్టించాలని. ఈ కోరికలు చెప్పండి ఎవరితో పంచుకుంటున్నాడు? ప్రవక్త అయినటువంటి నాతాన్తో పంచుకుంటున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి చెప్పండి ఏమిచ్చాడు? విజయం ఇచ్చాడు. మొట్టమొదటి మాట అండర్లైన్ చేయండి, విజయం ఇచ్చాడు. అతనికి నెమ్మది కలిగి చేసిన తర్వాత 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు. అతనికి నెమ్మది కలిగి చేసిన తర్వాత రాజు తన నగరనియందు కాపురం ఉండి నాతానును ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరనియందు వాసము చేయుచుండగా దేవుని మందసం చెప్పండి ఎక్కడుందన్నాడు? ఎవరిని పిలువనంపించాడు? నాతాన్ని పిలువనంపించాడు. నేను దేవదారు మ్రాణుతో చేయబడినటువంటి నగరాన్ని ఎందుకు చెప్పండి నేను నివాసం చేస్తున్నాను. దేవుని మందసం చెప్పండి ఎక్కడ ఉండిపోయింది? డేరాలో ఉండిపోయింది. తన హృదయంలో ఎంతో బాధ కలిగింది, వేదన కలిగింది. అలా ఉండటానికి వీల్లేదు. దేవుని కొరకు చెప్పండి తాను ఏం కట్టించాలనుకున్నాడు? మందిరాన్ని కట్టించాలనుకున్నాడు. ఈ కోరిక, ఈ అభిలాష ఎవరితో పంచుకుంటున్నాడు? నాతాన్తో పంచుకుంటున్నాడు. ఆ సందర్భంలో ఇక్కడ చెప్పండి ఎవరు కనిపిస్తారు? నాతాను కనిపిస్తాడు. 2వ సందర్భం ఎక్కడ కనిపిస్తాడంటే మీరు నోట్ చేసుకోండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి ఆ యొక్క 7 వచనాల్లో దావీదు చెప్పండి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. పాపం చేసినటువంటి సందర్భంలో దావీదు యొక్క పాపం చెప్పండి ఎవరికి తెలియదు అనుకుంటాడు. మనం కూడా చాలామంది చెప్పండి మనం చేసేటటువంటివి ఎవరికి తెలియదు అనుకుంటాం. దావీదు కూడా ఒక రాజు అయి ఉండి నేను చేసినటువంటి పాపం చెప్పండి ఎవరికి చెప్పండి తెలియదు అనుకున్నాడు. ఆ సమయంలో చెప్పండి ఎవరిని పంపించాడు? నాతానును పంపించాడు. నాతాను ద్వారా చెప్పండి దేవుడు అతన్ని హెచ్చరించాడు. ఆ సందర్భంలో మనకు అక్కడ నాతాను కనిపిస్తాడు. ఎక్కడ? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనకి నాతాను కనిపిస్తాడు. దావీదును చెప్పండి ఏం చేశాడు? ఖండించాడు. దావీదు యొక్క పాపాన్ని ఖండించాడు. స్నేహితుడు కదా దావీదు, నువ్వు ఏదైనా పాపం చేస్తే రహస్యంగా చేయొచ్చు కదా, అందరికి తెలిసేలా చేస్తావేంటి అని అన్నాడా? ఉన్నది ఉన్నట్లు సూటిగా ఖండించాడు. స్నేహితుడు కావచ్చు, అతడు ఒక రాజు కావచ్చు. పాపాన్ని చెప్పండి నాతాను అక్కడ ఏం చేశాడు? ఖండించాడు. ఆ సందర్భంలో 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో నాతాను యొక్క ప్రస్తావన మనకు అక్కడ కనిపిస్తుంది. 3వ ప్రస్తావన ఎక్కడ కనిపిస్తుంది అంటే దావీదికి బెత్షెబాకి పుట్టినటువంటి కుమారుడు, మొదటి కుమారుడు చచ్చిపోతాడు. దావీదికి బెత్షెబాకి పుట్టినటువంటి మొదటి కుమారుడు చచ్చిపోతాడు. మరలా చెప్పండి దేవుడు వారిని కనికరించి వారికి ఒక మరలా బహుమానాన్ని ఇస్తాడు. ఎవరిని ఇస్తాడు? సొలొమోన్ ఇస్తాడు. సొలొమోన్ ఇస్తే ఆ సొలొమోనుకి పేరు పెట్టడానికి దేవుడు చెప్పండి ఎవరిని పంపిస్తాడు? నాతాన్ని పంపిస్తాడు. ఏమని పేరు పెడతాడు? ఎదిద్యా. ఎదిద్యా అనగా ఏంటమ్మా? యెహోవాకు ప్రియుడు. వెరీ గుడ్. యెహోవాకు ప్రియుడు. ఎదిద్యా అనేటటువంటి నామకరణం చేసే సందర్భంలో ఆ యొక్క మాటలు మీరు నోట్ చేసుకోండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24-25 వచనాలలో సొలొమోనుకి పేరు పెట్టే సందర్భంలో నాతాను ప్రస్తావన మనకు అక్కడ కనిపిస్తుంది. ఎన్ని సందర్భాలు అక్కడ? 3 సందర్భాలు. 4వ సందర్భం ఏంటంటే సొలొమోన్ని చెప్పండి రాజుగా పట్టాభిషేకం చేసే సందర్భంలో కనిపిస్తాడు. దావీదు యొక్క భార్య ఇక్కడ ఒక ఆమె ఉంది, ఆమె పేరు హగ్గీతు. దావీదు యొక్క భార్య పేరేంటి? హగ్గీతు. వాడికి ఆమెకు పుట్టినటువంటి ఒక కొడుకు అదోనియా. ఎవరు? అదోనియా.
వీడు చెప్పండి సొలొమోను కంటే ముందుగా రాజుగా తను తాను ప్రకటించుకొని రాజుగా చలామణైపోతున్నాడు. ఇది ఎవరు ఖండించారు? నాతాను ఖండించాడు. ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకం, ఇలా జరగటానికి వీల్లేదు. దావీదు తర్వాత చెప్పండి రాజుగా పట్టాభిషేకం పొందే ఆధిక్యత ఎవరికైనా ఉందంటే అది ఎవరికి ఉంది? సొలొమోనుకు ఉంది. ఈ అదోనియా అనేటటువంటి వాడు చెప్పండి సొలొమోను యొక్క స్థానాన్ని తీసుకొని తను రాజుగా చెప్పండి ఏం చేసుకుంటున్నాడు? ప్రకటించేసుకుంటా ఉన్నాడు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకమని సొలొమోను రాజుగా చెప్పండి ఎవరు పట్టాభిషేకం చేశారు? నాతాను. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏం జరిగినా కానీ నాతాను చెప్పండి ఒప్పుకోలేడు, అతను మనసు అంగీకరించదు. అందుకోసమే నాతాను చెప్పండి ఎవరితో మాట్లాడాడు ఆ సమయంలో? బెత్షెబాతో మాట్లాడాడు. ఎన్ని సందర్భాలు అది మీరు నోట్ చేసుకోండి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయము 38, 39 వచనాలలో ఆ 4వ సందర్భం దగ్గర నాతాను యొక్క ప్రస్తావన సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేసే సందర్భంలో నాతాను మనకు కనిపిస్తాడు. నాతాను అనేటటువంటి మాటకు అర్థం ఏంటి? నాతాను అనే మాటకు అర్థం ఏంటి? దేవుని బహుమానం, దేవుని ప్రభావం. ఏంటి ప్రియులరా? దేవుని బహుమానం. రెండవది దేవుని ప్రభావం. నిజంగానే నాతాను 2 తరాలకి దేవుడిచ్చిన బహుమానం. ఇశ్రాయేలు రాజ్యం సుస్థిరం కావటానికి, రాజులు దైవికంగా క్రమశిక్షణతో నడిపించబడటానికి నిజంగానే ఆ పేరుకు తగినటువంటి రీతిగా నాతాను చెప్పండి ఆ ఇశ్రాయేలు రాజులకు, ఆ ఇశ్రాయేలు దేశానికి దేవుడిచ్చిన ఒక బహుమానం. మనము కూడా చెప్పండి దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలి? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, ఆయన ఇచ్చిన బహుమానం. దేవుని బహుమానాలు చెప్పండి అవి సంఘానికి, సమాజానికి, దేవునికి ఆశీర్వాదకరంగా ఉండాలండి, దీవెనకరంగా ఉండాలండి. మనం బహుమానాలం. ఎంత యోగ్యత దేవుడు మనకిచ్చాడు, ఎంత ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. నాతాను అనేటటువంటి పేరుకి బహుమానం అయితే ఆ ఆధిక్యత నీకు కూడా ఇచ్చాడు, అలా బ్రతకటానికి, అలా జీవించటానికి. నువ్వు ఒక బహుమానం, నాతాను వలె జీవించటానికి, నాతాను వలె బ్రతకటానికి. బహుమానం చెప్పండి అది చాలా ప్రీసియస్, చాలా విలువైనది. నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి, చాలా శ్రేష్టంగా దేవుని దృష్టికి బ్రతకాల్సి ఉంది. నాతాను అలా బ్రతికాడు. ఇశ్రాయేలు దేశం అది స్థిరపరచబడటానికి, దేవుని చిత్తంలో ఆ రాజులు ముందుకు నడిపించబడటానికి, ఆ కుటుంబానికి ఒక బహుమానంగా అతడు జీవిస్తూ వచ్చాడు. దేవుని బహుమానం. దావీదుని, సొలొమోన్ని సరైన దారిలో పెట్టినటువంటి ప్రవక్త ఎవరు? నాతాను. నాతానే లేకపోతే చెప్పండి వారు సరైనటువంటి క్రమంలోనికి వచ్చుండేవారు కాదు. ఇశ్రాయేలీయులను చెప్పని హెచ్చరిక చేసే విషయంలో దేవుడే ఆ ఇశ్రాయేలు దేశానికి ఇచ్చిన బహుమానం. దావీదు యొక్క పరిపాలన కాలంలో దేవుడిచ్చినటువంటి బహుమానం ఎవరు? నాతాను. మనకి కొంతమంది బహుమానాలుగా ఉంటారండి. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. మనకి కొంతమంది బహుమానాలుగా ఉంటారు. ఏంటో తెలుసా? మన క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో, మనం బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో, మన కొరకు నిత్యం ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే పరిచర్య చేస్తారో, నేను అంటున్నాను మనకి సహాయపడేవారు, మన కొరకు ప్రార్థించేవారు, మన యొక్క క్షేమాన్ని కాంక్షించేవారు, దేవుడు వారు మనకిచ్చిన బహుమానాలు. నీ మేలు కోరేవారిని, నీ క్షేమాన్ని కోరేవారిని, నీకు సహాయం చేసేవారిని, నీ కొరకు ప్రార్థించేవారిని, వారు నీకు దేవుడిచ్చిన బహుమానాలు. ఇదిగో ఇశ్రాయేలు దేశానికి దేవుడిచ్చిన బహుమానం నాతాను. ఆ దేశాన్ని క్రమపరచడానికి, ఆ రాజుల్ని క్రమపరచడానికి, దైవికమైనటువంటి విధానంలోనికి వారిని నడిపించడానికి దేవుడే ఇచ్చిన బహుమానం నాతాను. అలాంటి బహుమానాలు మీకు కూడా ఉన్నారు. మీకు సహాయం చేసేవారు లేరండి? మీ కొరకు ప్రార్థించేవారు లేరండి? సంఘములో మీ కొరకు ప్రార్థించేవారు దేవుడు మీకు ఇచ్చిన బహుమానాలు.
మా ఇంటిని కట్టుకునే విషయంలో ఈ విషయాన్ని ఫుల్పిట్ మీద నుంచి ఎందుకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను తెలుసా? మా ఇంటిని కట్టుకునే విషయంలో మా సామర్థ్యాన్ని గుర్తెరిగి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ఒక వ్యక్తి ద్వారా దేవుడు సహాయాన్ని పంపించాడు. ఆ స్థలం కొనుక్కోవటానికి 1,00,000 రూపాయలు సహాయం చేశాడండి. అలా సహాయం చేశాడు కనుకనే మేము ఈరోజు స్థలం కొనుక్కోగలిగాం, గృహాన్ని నిర్మించుకోగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. వారు దేవుడు మనకిచ్చిన బహుమానాలు. నీకు సహాయం చేసేవారు ఎవరైనా, నీ కొరకు ప్రార్థించేవారు ఎవరైనా, వారు చెప్పండి దేవుడు నీకు ఇచ్చిన బహుమానాలు. అట్టి వారిని చెప్పండి నీ జీవితంలో ఏం చేసుకోవద్దు, అలాంటి వారు నీ జీవితంలో ఏం చేసుకోవద్దు, కోల్పోవద్దు, వారిని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ఎపఫ్రా కొలస్సీ సంఘానికి దేవుడిచ్చిన బహుమానం. అతడు మీ అందరి కొరకు నిత్యము ప్రార్థనలో పోరాడేవాడు కనుకనే కొలస్సీ సంఘానికి ఎపఫ్రా ఒక బహుమానం. సంఘములో ప్రార్థనలో పోరాడేవారు సంఘానికి దేవుడిచ్చిన బహుమానం. అలాగనే ఇశ్రాయేలు దేశానికి, సొలొమోనుకి, దావీదుకి, కుటుంబానికి నాతాను చెప్పండి ఎలాంటోడుగా ఉన్నాడు? ఒక బహుమానంగా ఉన్నాడు. ఇలా ఒక మాట అంటాను, ఇర్మియా కూడా చెప్పండి, ఇశ్రాయేలీయులకి చెప్పండి ఏమనొచ్చు? ఒక బహుమానమే. 40 సంవత్సరాలండి ఒక ప్రవక్త ప్రజల మార్పు కొరకు చెప్పండి ఏం చేస్తున్నాడు? కన్నీరు కారుస్తున్నాడు, విలపిస్తున్నాడు, వారికి బోధిస్తున్నాడు, వారిని మారమని చెప్తున్నాడు. దేవుడు వారి కొరకు ఏర్పరిచిన బహుమానం. ఆ బహుమానాన్ని కోల్పోవద్దు, చులకనగా చూడొద్దు. ఇర్మియా చెప్పండి 40 సంవత్సరాలు ఎంత వేదనతో కన్నీరు కాచాడండి. ఆ వేదన అంతా చెప్పండి ఏమైపోయింది? ఒక్కడంటే బహుమానాలు మన కొరకు చెప్పండి ప్రలాపిస్తారు, మనకి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనుకుంటారు, నీ మేలు కోరుతారండి. లోపల ఆత్మీయత ఉంటేనే, దైవిక ప్రేమ ఉంటేనే, భక్తి జీవితంలో ఎదిగితేనే అలాంటి శ్రేష్ఠ అనుభవాన్ని కలిగి ఉంటారు. లోకంలో ఈ యొక్క అనుభవం చాలా తక్కువ మందికి. బహుమానం అనే మాట చాలా గొప్పది ప్రియులరా. పౌలు చెప్పండి సంఘాలకు దేవుడిచ్చిన బహుమానం. అలాగనే రోమపత్రిక 16వ అధ్యాయంలో వారందరూ చెప్పండి సంఘానికి బహుమానాలు. సంఘం కొరకు ప్రయాసపడేవారు అందరూ కూడా సంఘానికి దేవుడిచ్చిన బహుమానాలు. అక్కడ ఎంతమంది అయితే పేర్లు రాయబడ్డాయో, ఎంతమంది పేర్లు రాయబడ్డాయి? రోమపత్రిక 16వ అధ్యాయంలో మీరు ఆ పేర్లు